ప్రతిపాదించిన రైతు డిస్కంపై రచ్చ సాగుతోంది. ఈఆర్సీ బహిరంగ విచారణలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నారని, రైతుల ఉచిత విద్యుత్కు ఎసర్లు పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే రైతు డిస్కంపై బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు. రాజకీయ లబ్ది కోసం రైతుల ముసుగులో లైఫ్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతు డిస్కం ఎందుకు, సర్కార్ ప్లాన్ ఏంటి, విపక్షాల అభ్యంతరాలేంటి, ఇదే అంశంపై వాటి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, రైతుల కోసం ప్రత్యేక డిస్కం అవసరం ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇంతకాలం ఉన్న వ్యవస్థలో లోపాలేంటి? సో ఒకటి, ఇక్కడ మనం పవర్ సెక్టార్ రిఫార్మ్స్, మన కరెంటు రంగంలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. 70,000 కోట్ల రూపాయల అప్పులు ప్రస్తుతం డిస్కంలకు ఉన్నాయి. నార్థన్ 2 డిస్కంలు ఉన్నాయి మన దగ్గర. సదర్న్ పవర్ డిస్కం అంటే హైదరాబాదు, దక్షిణ తెలంగాణలో ఉన్నంత కూడా SPDCL, సదరన్ పవర్ డిస్కమ్ కంపెనీ లిమిటెడ్. నార్థన్ పవర్ డిస్కమ్ లిమిటెడ్ ఏమో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వస్తాయి. సో 2 డిస్కమ్స్ ఉన్నాయి. ఈ 2 డిస్కమ్స్ కలిపితే మొత్తం ట్రాన్స్కో, జెన్కో, విద్యుత్ సెక్టార్లో మొత్తం అప్పులు 70,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 70,000 కోట్ల రూపాయల్లో దాదాపు 54,000 కోట్ల అప్పులు ప్రభుత్వమే చెల్లించాలి. ఎక్కడి నుంచి చెల్లించాలి? విద్యుత్, ఉచిత విద్యుత్తు ప్రభుత్వం ఈ ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తుందో రైతులకు కానీ మిగతా వాళ్ళకి కన్సెషన్స్ ఇస్తుందో, కొన్ని వర్గాల కన్సెషన్స్ కూడా ఇస్తుంది. లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, లేకపోతే గ్రామ పంచాయతీ పవర్ బిల్స్ అనుకోండి. అంటే గ్రామ పంచాయతీలకు పవర్ బిల్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు ఇండ్లకు. తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, స్కూల్స్కి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, నాయి బ్రాహ్మణులకి షాపులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇట్లా చాలా స్కీమ్స్. ఇవన్నీ ఏవైతే కన్సెషన్స్ ఇస్తున్నారో ఆ కన్సెషన్స్ ను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిస్కంలకు ఇవ్వాలి. ఎందుకంటే డిస్కమ్స్ ఆల్రెడీ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం కాదు. తర్వాత గ్రామ పంచాయతీలు పవర్ బిల్ కట్టవు. తర్వాత హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, ఇవన్నీ కూడా కట్టాలి. ఈ కట్టకపోతే ఏమవుతుందంటే 70,000 కోట్ల రూపాయలు అప్పయింది. ఇప్పుడు దీనిలో మెజారిటీ 54,000 కోట్లు ప్రభుత్వ సంస్థల నుంచి రావాలి. ఇది ఇవ్వకపోతే ఏమవుతుంది? డబ్బులు కట్టకపోతే ఎవరు భరించాలి ఈ భారం? అల్టిమేట్ గా రైతులు, తర్వాత ఈ కన్సెషన్ పొందుతున్న సంస్థలు కాకుండా గృహ వినియోగదారులు. అంటే మనం ఇంట్లో 500 యూనిట్లు దాటితే, అంటే ఇప్పుడు ఏసీ యూసేజ్ దాదాపు తెలంగాణలో 30% మంది ఏసీ యూసేజ్ చేస్తున్నారు. యూనిట్ కు 10 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. నార్మల్ గా యూనిట్ కు 3 రూపాయలు 4 రూపాయలు. ఇప్పుడు సౌర విద్యుత్తు 2 రూపాయలు 3 రూపాయలు అయితే యూనిట్ కు 10 రూపాయలు క్రాస్ సబ్సిడీ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే కమర్షియల్, అంటే ఎవరైనా షాప్ పెట్టుకున్నా సరే కమర్షియల్ యూసేజ్ వాళ్ళు కొన్ని సందర్భాల్లో యూనిట్ కు 10 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. 3-4 రూపాయల యూనిట్ కు ఖర్చు పెట్టేది, 4 రూపాయలు 5 రూపాయలు. సో ఇక్కడ రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తు, లేకపోతే మిగతా వాళ్ళకి ఇచ్చే ఉచిత విద్యుత్తు, 200 యూనిట్ల రూపాయలు ఉచిత విద్యుత్తు, ఇవన్నీ ప్రభుత్వం ఏం చెల్లించదు. క్రాస్ సబ్సిడీ ద్వారా వేరే వాళ్ళు భరించాలి. ఎవరి మీద భారం పడుతుంది? ఒక దగ్గర తీసి ఇంకో దగ్గర తీస్తున్నాం, అంతే కదా. సో నేనేమంటా అంటే పవర్ సెక్టార్ లో రిఫార్మ్స్ అవసరం. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉదయ్ స్కీమ్ తీసుకొచ్చింది. ఉచిత విద్యుత్లో, ఉచిత పథకాల్లో మంచి ఉచిత పథకం రైతులకు ఉచిత విద్యుత్. కానీ ఒకప్పుడు, ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా ఇరిగేటెడ్ ఏరియా కాదు, ఇరిగేషన్ ఫెసిలిటీ లేని ఏరియా చాలా ఎక్కువ. కాబట్టి రైతులు మోటార్లు పెట్టుకునేవాళ్ళు. రైతులు మోటార్లు పెట్టుకుంటే ఆ మోటార్లను పీకి పడేసి జైల్లో పెట్టిన సందర్భాన్ని. ఇదే హామీతో రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ అని 99లో చెప్పారు. 99లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. 2004లో ఉచిత విద్యుత్ అని ఇచ్చారు. అప్పుడు 7 అవర్స్ ఉండే. 2009లో 9 అవర్స్ చేశారు. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటలు చేశారు. కానీ ఇప్పుడు ఉచిత విద్యుత్కు కానీ, లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అని కొత్తగా చాలా పెట్టారు. నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక సబ్సిడీ అయినా లేకపోతే ఏదైనా ఒక లిమిట్ వరకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తూ, ఎత్తిపోతల పథకాలు చేస్తూ మనం వరిని పండిస్తున్నాం కదా. వరి పంట అమ్ముడు వస్తే రైతుకు వచ్చేది ఒక ఎకరానికి 30,000 40,000. కానీ అది ఇవ్వడానికి అవుతున్న ఖర్చు 60-70 ఖర్చు అవుతుంది. అంటే ఉచిత విద్యుత్ కానీ వేరే రకాలుగా యూరియా ఇవన్నీ చేస్తే. సో 60,000 ఖర్చు పెట్టి మనం 30,000 పంట పండిస్తున్నాం. దీని బదులు ఆయిల్ పామ్ పండిస్తే
లక్షనో 2 లక్షల రూపాయలు లాభం వస్తుంది కదా రైతు. మనం 50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఇంత, ఎందుకంటే వరికి పంటకు ఎక్కువ తీసుకుంటుంది విద్యుత్, నీళ్ళు ఎక్కువ కావాలి. నీళ్లు కావాలంటే ఏంది, బోర్లు పెట్టాలి. ఇప్పుడు యాసంగిలో కూడా విపరీతమైన వరి 62 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ కొన్నారు, ఇంకా 30 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. కేంద్ర ప్రభుత్వం కొంతమేరకే కొంటుంది. మరి ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంది? వాటర్ తక్కువ యూసేజ్ చేసే పంటలు పండించవచ్చు కదా. వాటర్ తక్కువ యూసేజ్ చేసి రైతుకు ఎక్కువ ఆదాయం వండించే పంటలు పండించదు కదా. పసుపు 17,000కు ధర పలుకుతుంది పసుపు పంట. ఒకప్పుడు పసుపు బోర్డు అని డిమాండ్ చేసిన వాళ్ళు 17,000 రూపాయలు క్వింటాల్ పసుపు పలుకుతుంది. మిర్చి 24,000 నుంచి 25,000 రూపాయలు. ఆయిల్ పామ్ ధర టన్ను గెల 23,000 ఉంది. ఇవన్నీ పంటలు కాకుండా మన రైతును వరి మాత్రమే పండిస్తున్నారు. యాసంగి అయినా 2 సీజన్లు, ఖరీఫ్ అయినా రబీ అయినా. ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వాల బాధ్యత? రైతును ఆల్టర్నేటివ్ క్రాప్ దిశగా దూసుకెళ్లాలి. ఉచిత విద్యుత్ మీదనే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల బకాయిలన్నీ కలిపి 69-70 వేల కోట్ల రూపాయలని. పైగా మున్సిపాలిటీలు బిల్లు కట్టవు, పంచాయతీలు బిల్లు కట్టవు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ బకాయిలే నాకు తెలిసి 25,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంత లిఫ్ట్ ఇరిగేషన్ చేసి, లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు ఇవ్వాలంటే లిఫ్ట్ చేసి నీళ్లు ఇవ్వాలి, తాగునీళ్లు లేకపోతే ఇబ్బంది కదా. తాగడానికి నీళ్లు లేకపోతే మనం వాటర్ యూసేజ్ లేకపోతే ఇబ్బంది కదా. లిఫ్ట్ ఇరిగేషన్ చేసి పంటలు, వరి పంట లాంటిది పండిస్తే 50-60 వేలు ఖర్చు పెట్టి, ఇంతకుముందు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అదే చెప్తారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టుతో మేము రైతుకు ఎంతైనా ఖర్చు పెట్టి ఇస్తామంటే, రైతుకు ఎంతైనా ఖర్చు పెట్టి ఇవ్వండి, కానీ క్రాప్ లాభసాటి క్రాప్ ఇవ్వండి. 30,000 పంటకు ఇప్పుడు కొనడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇబ్బంది. తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో ఈసారి 24 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. మన దగ్గర 90 లక్షలు, 4 రేట్లు. మనం తినేదానికంటే 7 రేట్లు ఎక్కువ వరి పంట పండిస్తున్నాం. తమిళనాడులో 11 మెట్రిక్ టన్నులు, 11 లక్షలు. పంజాబ్, హర్యానా ఎప్పుడో దాటిపోయినా మనం. పంజాబ్ అంటే 5 నదులు పోతాయి పంజాబ్ గుండా. రావి, బిఎస్, జీలం, చీనాబ్, సింధు నది ఉపనదులు అన్ని కూడా పంజాబ్ గుండా పోతాయి. జీవనదులు ఉన్న చోట, ఎందుకంటే హిమాలయాల నుంచి పంజాబ్కి 365 డేస్ వాటర్ ఉంటుంది. అక్కడ కూడా లేని ప్యాడీ ప్రొడక్షన్ మన దగ్గర అయింది. రైతులు అయితే ప్యాడీ లేకపోతే పత్తి 2 మాత్రమే అయిపోయినాయి. కూరగాయలు లేవు, హార్టికల్చర్ పంటలు లేవు, పప్పు ధాన్యాలు లేవు. ఇదంతా కూడా ఉచిత విద్యుత్. ఒకప్పుడు నిజంగా తెలంగాణ రైతాంగాల్లో ఆత్మహత్యలు ఉన్నాయి. ఎందుకు? మోటార్లు బోర్ మోటార్లు పడేసేవాళ్ళు, అది చేశారు. కానీ క్రమక్రమంగా 2004 నుంచి ఉచిత విద్యుత్ పెట్టినప్పటి నుంచి ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు 24 గంటలు ఉచిత విద్యుత్, 3 గంటలు అవసరం లేదు, మరి 24 గంటలు అవసరం లేదు. 10-12 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి దాన్ని కూడా ఈ రైతులకి వరి కాకుండా వేరే పంటల దిశగా వెళ్తే లాభం ఉంటుంది. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ అధికారులు ఉంటే, కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వరేసుకుంటే ఉరే అంటావా అని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఆల్టర్నేట్ క్రాప్స్ అని అంటున్నారు. ఎవరైనా ఆల్టర్నేట్ క్రాప్స్ అని చెప్పాల్సిందే. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఆల్టర్నేట్ క్రాప్స్ అని అంటున్నారు. సో ఈ రాజకీయ పార్టీలు మారుతాయి, వీళ్ళు ఇలాగే రాజకీయాలు చేసుకుంటారు. కానీ మన బాధ్యతాయుతమైన మీడియాగా చెప్పాల్సిందంటే, ఇంత వరి సాగు వద్దు. వరి సాగు వల్ల కరెంటు ఖర్చు, నీళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఎల్నినోలో వర్షాలు పడకపోతే 2 పంటలు వరి రాదు. ప్రత్యామ్నాయ పంటల దిశగా మనం ఎడ్యుకేట్ చేయాలి. అట్లాగే డిస్కంల మీద 70,000 కోట్లు కడితే రేవంత్ రెడ్డి కట్టడు, కేసీఆర్ కట్టడు, మన జేబులోంచి కట్టాలి. మనం అంటే మిగతా వాళ్ళు 200 యూనిట్లు లోపు లేని వాళ్ళే కట్టాలి ఈ డబ్బులన్నీ కూడా. ఇంకా అప్పులు కూడా ఇవ్వరు డిస్కమ్స్ కు 70,000 కోట్ల రూపాయలు. డిస్కమ్ ఎందుకు? సర్కార్ ప్లాన్ ఏంటి? సర్కార్ ప్లాన్ ఏంటంటే ఉచిత విద్యుత్ ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ వేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుంది. బాధ్యతాయుతమైన మీడియాగా ఏంటంటే, మనం ఈ క్రాస్ సబ్సిడీ విధానాన్ని ఎంతైనా తక్కువ చేసి విద్యుత్ యూసేజ్ తక్కువ యూసేజ్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేయాలి. వీలైతే ఇరిగేషన్ ఫెసిలిటీ పెంచి మోటార్లు అవసరం లేకుండా ప్రయత్నం చేయాలి. అంతే కదా. 1,00,000 కోట్లు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టారు, పాలమూరు రంగారెడ్డి పెట్టారు. మళ్ళా పంపులు, లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా డైరెక్ట్ గా నీళ్లు వస్తే పవర్ యూసేజ్ తగ్గితే అది బెటర్. మాట్లాడదాం. మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అట్లాగే దేవి ప్రసాద్ గారు బీఆర్ఎస్ నుంచి, తాడు శ్రీనివాస్ గారు మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. ఎస్, ముందుగా దేవి ప్రసాద్ గారు, ఇప్పుడు ఏంది రైతు డిస్కమ్
ఎందుకు వ్యతిరేకిస్తున్నారు రైతు డిస్కమ్ ని? ఇవాళ రేవంత్ రెడ్డి చిట్ చాట్ ఆయన క్లియర్ గా చెప్పారు, నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యను, ఒకవేళ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ పోటీ ఏదా అని అంటారు. మీ ఆబ్జెక్షన్ అదే కదా రైతు డిస్కమ్. ఇప్పుడు భరత్ గారు, ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఒక ప్రజా సమస్యను లేవదీస్తే నేను అది పరిష్కరించకపోతే నువ్వు పోటీ నేను పరిష్కరిస్తా, నువ్వు ఎన్నికల నుంచి తప్పుకో అంటే ఏమైనా అర్థం ఉందా? మీరు అన్నారు గతంలో మిషన్ భగీరథ మేము చేయకపోతే పోటీ చేయము. ఒక ప్రతిపక్ష అన్నం అంటే ఏదైనా ఒక ఛాలెంజ్ క్లియర్ గా చెప్పారు ఆయన, రైతు డిస్కమ్ మోటార్లకు మీటర్లు పెట్టాం, ఉచిత విద్యుత్ ఎత్తేయం. మంచిదే కదా, మరి ఈ ఆబ్జెక్షన్ ఏముంది రైతు? అది మన డిస్కమ్ ఏర్పాటు వేరు, ఇది వేరు. మీరు దీన్ని కలపకండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగానే మీటర్లు పెట్టమనేటువంటి ఇచ్చి మేము ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పోమన్నారు, మంచిదే. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మీ ఆబ్జెక్షన్ రైతు డిస్కమ్ మీద ఇదే కదా, మీరు ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తుంది రైతు డిస్కమ్. ఒక్కటి కాదు, ఇప్పుడు ఉన్నటువంటి 2 డిస్కమ్లు ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి రైతుల కోసము మిగతా వాటి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డిస్కమ్ అవసరం ఏమొచ్చింది అంటే, దీనికి ఇప్పుడు ఏమైందంటే 5,24,000 ఏది మన ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్స్ఫార్మర్ కు స్మార్ట్ మీటర్స్ ఏదో పెట్టాలనే ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. అంటే ట్రాన్స్ఫార్మర్ కింద ఉన్నటువంటి ఏదైతే పంపు సెట్లు ఉంటాయో ఆ పంపు సెట్లకు సంబంధించినటువంటి విద్యుత్ ఎంత అవసరమో, దానికి ఎంత పెడుతున్నామో ఏందో అనేటువంటి విషయం మీద ఒక స్పష్టత రావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం వాస్తవం, అది అందరం కూడా తెలిసిందే. రేపు భవిష్యత్తులో ఎందుకు ఈ అనుమానాలన్నీ వస్తున్నాయంటే, రేపు ఇప్పుడు మీరు ఇంతకుముందే మీ వాదనే చెప్పిండ్రు, ఇది ఎంత ఏంది, ఎందుకు ఉచితం ఇవ్వాలి, మీరు ప్రతిరోజు ప్రతి డిబేట్ లో కూడా ఒక 2 నిమిషాలు రాజకీయ పార్టీలకు ఇటువంటి బోధ ఉచిత విద్యుత్ వద్దనిలే. నేనేమన్నా అంటే ఉచిత విద్యుత్ తో లిఫ్ట్ ఇరిగేట్ చేసి వరి పంట పండిస్తే 60,000 ఖర్చు 30,000 రైతుకు లాభం వస్తే లాభం, 60,000 ఖర్చు 1,50,000 పంట పండించే విధంగా చేయండి, ఆయిల్ పామ్ పండించండి, కూరగాయలు పండించండి అని చెప్తున్నారు. రైతును ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. భరత్ గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగానే నేను ఉచిత విద్యుత్ వద్దనా, ఉచిత బస్సు వద్దంట, కళ్యాణ లక్ష్మి వద్దంట, షాదీ ముబారక్ వద్దంట. అంటే ఇప్పుడు సామాన్య రైతు అడుగుతాడు, 100 ఉన్న వాళ్ళకు ఫ్రీ ఎందుకు, మీటర్లకు ఎందుకు, రైతుకు విద్యుత్ తగ్గియాలి, ఇది కూడా వస్తుంది కదా, సహజంగానే వస్తుంది. అందరూ ప్రశ్నలు వేస్తా ఉంటాం. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఈ డిస్కమ్ ఏర్పాటు చేయడం అనేటువంటి విషయంలో నిన్న ప్రభుత్వం కాదు, ఈఆర్సీ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఏదైతుందో కొంత గందరగోళం పరిచే విధంగా ఉంది, రైతులను భయపెట్టేటువంటి విధంగా ఉంది. ఒక మాటలో ఆయన ఏం చెప్పిండు, 600 మంది రైతులు ఈ చనిపోతున్నారనేటువంటి విషయాన్ని, ఎలక్ట్రిక్ షాక్ తో చనిపోతున్నారనేటువంటి ఒక భయంకర నిజాన్ని నిన్న ఆయన బయట పెట్టిండు. నేనేమంటున్నా, దీనికి కారకులు ఎవరు? దీనికి అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు సంబంధించి నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలని ఇది రాజశేఖర రెడ్డి ప్రతిపాదించి ఉచిత విద్యుత్ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేసింది, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. వీటిని డిస్కంటిన్యూ చేయడానికి ఏ రాజకీయ పార్టీ కూడా సాహసిస్తే ప్రజలు వారి సాహసం వాళ్ళు చూపుతారు. కాబట్టి ఇది తెలిసిందే. కానీ ఈ విషయంలో ఒక స్పష్టత కోసం ఒక ప్రతిపక్ష పార్టీగా మాకుండేటువంటి అనేక అనుమానాలను నిన్న చెప్పినాం. మీరు ఇవాళ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఉన్నటువంటి ఉద్యోగుల్లో కేవలం 1000 ఉద్యోగులు మాత్రమే మేము ఈ డిస్కమ్ కప్పచెప్తామంటే 589 మండలాలు, దాదాపు 12,000 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకి అవసరమైనప్పుడు లైన్ మెన్ ఎప్పుడు దొరకాలి? సౌత్ సదర్న్ పవర్, నార్థన్ పవర్ వాళ్ళం వాడుకుంటారు ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళకి మళ్ళీ సెపరేట్ డిస్కమ్ అయితే మాత్రం ఏముంది, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు. ఇప్పుడు మీరు భరత్ గారు, ఇప్పుడు నార్థన్ ఎన్పీటీసీల వాళ్ళం వాడుకుంటారు, ఏముంది? భరత్ గారు మీరు బాగా చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ ఇప్పుడు నేను అనేది అంగన్వాడీ వర్కర్లు అన్నిటికి వాడుకుంటలేరా, సెన్సస్ కు వాడుకుంటలేరా, లెక్కకు వాళ్ళు అదే పని చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీళ్ళు కదా ఇప్పుడు విధానపరమైనటువంటి నిర్ణయాలు జరగాలి కదా. ఇప్పుడు అటువంటిప్పుడు ఈ డిస్కమ్ ఎందుకు? అందులోనే ఒక వింగ్ పెట్టి రైతులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వింగ్ పెట్టి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా. అంటే ఇవాళ ఏమైపోయిందంటే ఈ డిస్కమ్ మీద
అప్పులు తీసుకురావడానికో లేకుంటే ఇంకొకటి చేయడానికో రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు పెట్టడానికో చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. అందుకే ఈ డిస్కమ్ ఎందుకు, ఉన్న డిస్కమ్లతోనే ఆ శాస్త్రీయమైనటువంటి అద్భుతమైనటువంటి పనితో మొదలు పెట్టండి అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ దీని మీద అనేక అనుమానాలు నిన్న ఈఆర్సీ ముందు చెప్పినాం. మా కోదండ రెడ్డి గారు అయితే 3 గంటలకే విద్యుత్ సరిపోతుందని చెప్పి నిన్న చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. నేను ఏమంటున్నా, ఈ నేల స్వభావం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటది. రంగారెడ్డి జిల్లాలో ఒక రకంగా ఉంటుంది, నల్గొండలో ఒక రకంగా ఉంటుంది, మెదక్లో ఒక రకంగా ఉంటుంది, కరీంనగర్ లో మా దగ్గర 24 గంటలు పెట్టినా 5 ఎకరాలు వారదు. నేను చెప్తున్నా కదా భరత్ గారు, ఎందుకంటే ఖుష్కీ భూములలో ఎన్ని నీళ్లు పెట్టినా తని వ్యవసాయం అనేటువంటిది పూర్తిగా ఏమైపోయిందంటే ఒక ట్రెడిషనల్ గా ఇలా అనేక సమస్యలు మీ దగ్గర ఆయిల్ పామ్ బాగానే మండుతుంది కదా, మొన్న నర్మెట్టలు ఆయిల్ పామ్ తీశారు. ఆయిల్ పామ్ వైపు మోటివేట్ చేయండి. చేస్తున్నారు భరత్ గారు, చేస్తున్నారు కానీ రైతులు అలవాటు పడాలి కదా. అదే మన రైతుకు మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత మీడియాది, రాజకీయ పార్టీ. భరత్ గారు మంచిగానే మనం చెప్తాం, వాళ్ళ నిత్య జీవితంలో అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి కదా. రైతు బంధు సరిగ్గా పడాలి, యూరియా సరిగ్గా దొరకాలి, వాళ్ళకి అవసరమైనటువంటి పెట్టుబడి ఇవ్వాలి, వాళ్ళ కొనుగోలుకు పోతే వెంటనే తీసుకునేటువంటి ఫెసిలిటీ ఉండాలి. ఇవన్నీ కూడా రైతుకు అవసరమైనటువంటి కష్టాలు తీరిస్తే నువ్వు చెప్పినట్టు తింటాడు. నువ్వు చేసేదంతా కూడా వేరే చేసి రైతులు నేను చెప్పినట్టు తినంటే తింటాడు. చాలా మీరు చెప్పింది రామ్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కటి చెప్పి ముగిస్తా రామ్మోహన్, నేను ఒక్కటే చెప్పి ముగిస్తా. ఎందుకంటే ఇలా వరి తినడం అనేటువంటిది, వరి పంటకు సంబంధించి బియ్యం తినడం అనేటువంటిది దేశవ్యాప్తంగా కూడా తగ్గిపోయింది. మనం ఆరోగ్యమో రకరకాలు ఇలా ప్యాటర్న్ చేంజ్ చేయడం అనేటువంటిది రైతులకు అత్యంత అవసరం. భరత్ గారు, మీరైనా నేనైనా ఎవరైనా ఇవాళ రైతుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిందే. కానీ ఎడ్యుకేట్ చేసేటువంటి సందర్భంలో రైతులకు మీకు భరోసా ఇస్తున్నాం అనేటువంటి ఒక వ్యవస్థ మీద విశ్వాసం కలిగిస్తే డెఫినెట్ గా చేస్తారు. ఆ వ్యవస్థ మీద విశ్వాసం కలగకుంటే మీరు ఎంత చెప్పినా చెయ్యరు. ఇది గమనంలో ఉంచుకొని ప్రభుత్వాలు పనిచేయాలి. అందుకే ఈ 3వ డిస్కమ్ ఎందుకు, ఉన్న 2 డిస్కమ్లతో నడిపించండి. ఇలా ట్రాన్స్ఫార్మర్ మీద పెడుతున్నారు, రేపు మోటార్ల మీద పెడతామంటారు. నీకెంత అయిందో కూడా తెలవాలని చెప్పేశారు. ఇంకేంది క్లారిటీ, ఎన్నికల్లో పోటీ చేయాలి. అది ఇవాళ నిన్న చర్చ అంతా జరిగినాక అది ఇవాళ ముఖ్యమంత్రి చెప్పింది. ఓకే, తాడు శ్రీనివాస్ గారు, ఏంది మీ విధానం? డిస్కమ్స్ ప్రైవేటైజేషన్, బీజేపీ బ్రెయిన్ చైల్డ్. సార్, ఇక్కడ ఒకటి గమనించండి భరత్ గారు, ఈ రోజు డిస్కమ్ లో అప్పుల పాలైనాయా లేదా, లాస్ లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. 3వ స్థానం నుంచి 3వ స్థానం, 4వ స్థానం నుంచి 50వ స్థానం, కింది నుంచి 3వ స్థానం 2వ స్థానంలో ఉన్నది మనది డిస్కమ్ లో. సో ఈ రకంగా ఉన్న వాటిని ఎట్లా బాగుపరుస్తాం అనేది లేదు. ఇలా పుట్టిన పాప చేతిలో బారసాలకు పోయి ఎవరమన్నా ఇంత కట్నం పెడతాం లేదు. కానీ ఈయన ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి రైతు దానికి అప్పులతో విభజించాల్సిందే కదా, అప్పులను కూడా వంచాల్సిందే కదా. ఇప్పుడు ఉన్న 3 డిస్కంలకి మన జిహెచ్ఎంసీ చేరినాడు, తెలంగాణ ఏర్పడినాడు 9,000 కోట్లు ఉండేది. ఆయన పాతగా 10 ఏళ్ళు, వీళ్ళ 2 ఏళ్లలో ఈ రోజు అప్పులు అయితే ఆ అప్పులు కూడా 3 జిహెచ్ఎంసీలకి డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి. అయితే ఇది అంతా కూడా ఏదో సంథింగ్ టైం పాస్ చేయడమా, లేకపోతే ఇంకోటి చేయడమా మీకు ఒకటి చెప్తాను. రైతుల ప్రకారమే చేస్తున్నారు. ఒక్క నిమిషం సార్, పిఎం కుసుమ్ లో ఆల్టర్నేటివ్ సోలార్ ఎనర్జీ మీదకి రమ్మన్నాం. వస్తున్నారా? వాడుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వ నిధులు వాపసు పోతా ఉన్నాయి కదా. సో నేనేమంటున్నా అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సిస్టమ్ మీద అనేక రకమైనటువంటి సూచనలు చేసినాం. పాటిస్తుందా రాష్ట్ర ప్రభుత్వాలు? పాటించాలి కదా. దీంట్లో ప్రజలకు క్లారిటీ ఇచ్చి ముందుకు పోతే బాగుంటది, ఏకాఏకిన నిర్ణయాలు తీసుకునే కంటే. రెండోది పెట్టండి సార్, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. తొందర ఎందుకు? డైరెక్ట్ ఒకవైపు ఏమో అయిపోయింది డిస్కమ్ అంటున్నారు, ఒకవైపు ఏమో నోటిఫికేషన్ పిలిచి వీళ్ళు ఇది హియరింగ్ పెట్టినారు. తీసుకోవాల్సింది ఈఆర్సీ కదా. నేనేమంటున్నా అంటే ఈఆర్సీ నిర్ణయం తీసుకోవాలి. మరి ప్రభుత్వం ఆల్రెడీ అయిపోయినట్టు ప్రకటన ఎందుకు ఇవ్వాలి? అందుకనే ఈ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. దీని మీద క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలలో చాలా ఎట్లా పెడతారంటే ఇక ఓట్లు టప్ప రాలాలి. ఆ రకంగా ప్రజలకు హామీ ఇస్తేవి తీరా పరిపాలనలోకి వచ్చినాక ఎల్లకిలబడి అయ్యో మొర్రో అంటే ఏం లాభం చెప్పండి? ప్రజలకు ఉన్నట్టు చెప్పొచ్చు కదా అన్ని విషయాలు. మూడోది, మీరు ఇంతకుముందు చక్కగా భరత్ గారు ఎంత చక్కగా చెప్పినారు ఒక విషయం, ఆల్టర్నేటివ్ పంటల్ని ప్రోత్సహించాలన్నారు, పామ్ ఆయిల్ ని ప్రోత్సహించాలన్నారు. ఇలా 11,900 కోట్లు కేంద్రము NEMO మీకు తెలుసు కదా, ఎడబుల్ ఆయిల్ మిషన్
దాంట్లో మనం కేంద్రం సహకరిస్తా ఉంది. ఇలా మేము 60-70% సబ్సిడీ ఉచితంగా ఇస్తా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన చెట్లు కూడా ఆ చెట్లు కూడా కరెక్ట్ ఇవ్వకపోతే ఏమైతుందంటే మగ చెట్టుగా మారిపోయి ఒక్క నిమిషం చెప్తాను. కొనట్లో 60 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మీరు తెలంగాణ కోటా తక్కువ. మొక్కజొన్న ఎంఎస్పీ అనౌన్స్ చేస్తారు, కొనరు మొక్కజొన్న మీరు. సార్ ఇప్పుడు ఏదైనా క్లారిటీగా మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. మేము ఆల్టర్నేటివ్ పెట్రోల్ ధరల మీదనే చెప్పినాం, అయ్యా తక్కువ వాడాలి, కార్ పూలింగ్ వాడాలి, లేకపోతే ఇది వాడాలి అని చెప్తాం. మేము ప్రజలకు చాలా క్లారిటీ ఇస్తాం. మీరు ఇక్కడ ఒకటి గమనించండి, మీరు అన్నదానికి వస్తాను. పామ్ ఆయిల్ లో వీళ్ళు వృక్షాలు ఇస్తే చచ్చిపోతే మళ్ళీ రీప్లేస్మెంట్ చేయట్లేదు. ఆల్టర్నేటివ్ పంటల కింద లేస్తే వాటినేమో కొనుగోలు చేయట్లేదు. సో పామ్ ఆయిల్ పంటల్ని ప్రోత్సహించలేదు. మీరు ఇంకొకటి అన్నారు, స్టాటిస్టిక్స్ లో నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ లో తెలంగాణ నెంబర్ 1, 98,000 హెక్టార్లు. సార్ ఇంకా చేయొచ్చు సార్, ఇంకా చేయొచ్చు అండి. రెండోది కానీ కేసీఆర్ గతంలో 20 లక్షల ఎకరాలను టార్గెట్ పెట్టుకున్నారు, 2.5 లక్షల ఎకరాలు అయింది అంతే. వినండి నేను చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడైనా ఏ మార్కెట్ యార్డ్ కన్నా పోదాం, పాపం ప్రజలు వరి ఎక్కువ పండియొద్దండి, ప్రభుత్వం కొనుగోలు కాదు, వీలు కాదు, అది ఇది అని చెప్పినప్పుడు ప్రజలు కొంతమంది అవేర్ అయిన వాళ్ళని ఏం చేసినారంటే సన్ఫ్లవర్ వేసినారు, మొక్కజొన్నలు వేసినారు. సార్ ఇవాళ మొక్కజొన్నల కన్సంప్షన్ రెస్టారెంట్లలో ఉంది, మన పోల్ట్రీ దాంట్లో ఉంది, రిక్వైర్మెంట్ అనేక రకాలలో ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ రోజు మా సామ రామ్మోహన్ రెడ్డి గారి మిత్రుడు ఉన్నాడు, సో వారు గవర్నమెంట్ కు సన్నిహితంగా ఉంటారు, దృష్టికి తీసుకెళ్లాలి. సన్ఫ్లవర్ పంటని అసలు కొనుగోలే చేయట్లేదు. మనం రైతుకు ఏం చెప్పినాం, ఆల్టర్నేటివ్ పంటలు వేయండి అన్నాం. అంటే ఇన్నోడు మంచిగా ప్రభుత్వం మాటలు ఇన్నోడు ఇలా ఇబ్బంది కావాలన్నా, ఇలా కొనుగోలే చేయట్లేదు. సన్ఫ్లవర్ ని మొత్తం ఇండ్లలో పెట్టుకున్నారు, వాళ్ళేమో బయట పంటున్నారు. మొక్కజొన్న పంటల్ని మొత్తం 4 రోజులు టోకన్లు ఇచ్చారు, ఈ ఏడు వరకు నెలన్నర అయింది, ఒక్క టోకన్ కి డబ్బులు ఇవ్వలేదండి. సో ఈ వాస్తవాలు నేను చెప్తున్నా. కూతబెట్టి దూరంలో ఏ మార్కెట్ యార్డ్కి వస్తానో నేను తీసుకెళ్తా సామారామోహన్ రెడ్డి గారు. నేనేమంటున్నా, ప్రభుత్వాన్ని సూచన చేస్తున్నా, ఇది పార్టీల పరంగా నేనేం విమర్శ చేయట్లేదు. నేనేమంటున్నా అంటే వరి కొనుగోలు మొక్కజొన్న వరి ఇబ్బందులు కూడా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఇండ్ల ముందు కిషన్ రెడ్డి ఇంటి ముందు పడేస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి, కొనుగోలు చేయకపోతే. మొక్కజొన్న మీరు ఎంఎస్పీ అనౌన్స్ చేసి ఆయన కేసీఆర్ బూట్లలో కొనకపోతే ఎట్లా సార్? కేసీఆర్ బూట్లలో ఈయన కాలు పెట్టి నడుస్తున్నాడు. కేసీఆర్ గిట్లనే అన్నాడు. మేము చాలా క్లియర్ గా వీళ్ళు ప్రభుత్వం ముందే సార్ అగ్రికల్చర్ ఆఫీసులు ఉంటారు, భరత్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించవచ్చు కదా ఇవన్నీ కొనుగోలు చేయమని. మీరు భరత్ గారు మిమ్మల్ని ఒక్కరిని మారుస్తే నేను కోట్ల మందికి చెప్పినట్టు అవుతుందని మీకు చెప్తా ఉన్నాను. ఒక్క నిమిషం మీరు ఓపిక పట్టండి. నేను ఏమంటున్నంటే ప్రతి గ్రామానికి ఒక అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటారు. అగ్రికల్చర్ ఆఫీసరు ఏం చేస్తాడండి, ఒక్క సెకండ్ సార్, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చేస్తారు, ఈసారి ఇంత పంట ఇన్ని ఎకరాల్లో వేసినారు, ఇంత ఈల్డింగ్ వస్తుందని చెప్తారు. మీరు మరి ముందే ప్రభుత్వము వాటిని జాగ్రత్తగా ఎంత ఈల్డింగ్ వస్తుంది, మేము ఎంత కొనాల్సి వస్తుంది అని చేసుకోవాలి కదా సార్. ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి 140,000 మెట్రిక్ టన్నులు పండింది అంటాడు, నేను 50,000 టన్నులు కొన్నా అంటాడు. 3,000 కోట్లు కేటాయించినానేమో ప్రభుత్వం మన కేబినెట్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ఇవన్నీ అబద్ధాలా? మరి ఈ పంటను కొనాలంటే 30,000 కోట్లు కావాలి ఇప్పుడు ఇమీడియట్ గా. మీరు బస్తాలు ఇయ్యరు, దబుడుకాలు ఇయ్యరు, టార్పాలిన్లు ఇయ్యరు. వర్షాలు పడితే రైతులు ఆగమాగమై దళారీ వ్యవస్థ మొత్తం ఇట్లా వేళ్ళూనుకోపోయిందండి. వెనకట్లాగా లేదు ఇప్పుడు. ఇవాళ మొత్తం దళారీ వ్యవస్థ మార్కెట్ లోకి వచ్చేసింది. రైతు తొందరపడి వర్షాలు పడతాయన్న భయానికి దళారులకు అమ్ముకోవాలి, ఇక అమ్మంగా మిగిలింది ప్రభుత్వం కొనాలి. ఇది ఒకటి ముఖ్యమంత్రి గారు కుట్ర పడినాడు రైతుల మీద అంటున్నారు. కానీ దాన్ని మేడం ఒక్క నిమిషం, దాన్ని ఆ కుట్రని భగవంతుడు వరుణదేవుడు కూడా పాపం రైతులకు సపోర్టివ్గా ఈ రోజు వరకు కూడా పడలేదు వర్షాలు, అక్కడక్కడ పడ్డాయి, కొంతమేరకు నష్టం బాటిలేదు. నేనేమంటున్నా అంటే సన్ఫ్లవర్ మొక్కజొన్నలు ఇండ్లల్లో రైతులు పెట్టుకొని బయట కుటుంబాలు పడుకుంటున్నాయండి తడిసిపోకుండా. వాళ్ళకి మనము సరిపోని రైతు వేదికలకు అప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, అవి చక్కగా కట్టకపోయా. ఇవాళ గోడౌన్లు చక్కగా లేకపోయా. ఈ రోజు ఒక కాలేజీలు తీసుకోండి, లేకపోతే ఇంకేమన్నా తీసుకోండి, మొత్తం ఈ వరిని కొనేసి గోడౌన్లలో పెట్టండి, వాటిల్లో పెట్టి తర్వాత నువ్వు మెల్లగా చేసుకో. వర్షం పడితే రైతు మునుగుతాడు కదా. ఆల్టర్నేటివ్ మెకానిజం నేను సూచిస్తా ఉన్నా. దీన్ని విమర్శగా భావిస్తే నేను ఏం చేయాలి చెప్పండి? మేము రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న మేము మొత్తం మా ఎంపీలు ఎమ్మెల్యేలు తిరిగినప్పుడు ఎక్కడ చూడు రైతులు కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారండి. సో ఇది ఎంత బాధ అంటే రైతు ఏడ్చిన ఇది రాజ్యం బాగుండదు అంటారు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు, అట్లా ఉంది ఈ రోజు పరిస్థితి. నేనేమంటున్నా అంటే రైతు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు ఇది వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ సన్ఫ్లవర్ ని మొక్కజొన్నల్ని కొనాలి, ఆ టోకన్లు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి.
రైట్. సామరామోహన్ రెడ్డి గారు, ఇప్పుడు రైతు డిస్కమ్ ఎందుకు విమర్శలు అయితే వస్తున్నాయి దీని మీద? ప్రస్తుతం ఉన్న డిస్కంలను బలోపేతం చేయకుండా కొత్త డిస్కంలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు. మేడం, మీకు భారత్ గారికి, ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ జీటీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇక్కడ తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనేటటువంటిది ఈరోజు రైతులకి ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని డెడికేటెడ్గా, ఎందుకంటే కలగూర గంప లెక్క టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ అనేటటువంటి అటు నార్త్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, తర్వాత ఇటు కిందికి వచ్చేసరికి సౌత్కు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సరే ఇవన్నిటి కాదు, 2017 నుంచి నష్టాలకు పోయినటువంటివి తిరిగి రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితులలో లేకుండా పోయినటువంటివి ఏ అంశాలలో మనం చెప్పినాం? టోటల్ దేశంలోనే 54 డిస్కంలు ఉన్నాయి. ఏంటండి, 54 డిస్కంలు ఉన్నాయి. ఈ 54 డిస్కంలలో ఒకప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ అనేటటువంటిది 3వ స్థానము, తర్వాత 6వ స్థానంలో ఉంటుండే. ఈ రోజు ఏ స్థానంలో ఉన్నాయి? 52వ స్థానము, 54వ స్థానం. అంటే చిట్ట చివరికి అంటే పైన ఒక 2 మీదికి. ఆ పరిస్థితి దేనికోసం వచ్చింది? ఎందుకు ఈరోజు నష్టాలకు పోయినాయి? ఏ ప్లేస్ ఉండాల్సినటువంటి ఈరోజు C- గ్రేడింగ్లకు ఎందుకు పోయినాయి? ఆ గ్రేడింగ్లకు పోతే లోన్లు ఇచ్చేటోడు కూడా ఇవ్వకుండా ఎక్కువ ఇంట్రెస్ట్. ఇప్పుడు మన సిబిల్ స్కోర్ అనేటటువంటి ఎట్లుంటుంది? సిబిల్ స్కోర్ బాగుంది అనుకోండి, మనకు లోన్ అనేటటువంటి పోటీ పడి మరి బ్యాంకులు వస్తాయి, సార్ మీరు తీసుకోండి తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తామని, ఎందుకంటే మన క్రెడిబిలిటీ కాబట్టి. కానీ సిబిల్ స్కోరే లేదనుకోండి, ప్రైవేట్ ఫైనాన్షియర్ వస్తాడు, వాడు 14 రూపాయలు అంటాడు, 18 రూపాయలు అంటాడు, 20 రూపాయలు అంటాడు. సేమ్ ఇదే పరిస్థితి ఈరోజు మన యొక్క టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ పరిస్థితి. కానీ ఇవన్నీ నష్టాలు దేనికి వస్తున్నాయి అని అంటే, ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఏవైతే మనము ఉచిత విద్యుత్ అనేటటువంటి మనం ఇస్తున్నామో, లేకపోతే మిషన్ భగీరథకు సంబంధించి ఇస్తున్నామో, మెట్రో వాటర్ వర్క్స్ కి సంబంధించినటువంటి ఇస్తున్నామో, ప్రభుత్వం నుంచి ఏవైతే ఈరోజు మనం ఉచిత విద్యుత్ కిందికి ప్రభుత్వం కట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నాయో ప్రభుత్వ కార్యాలయాల దాకా, ఇవన్నిటినీ కూడా డెడికేటెడ్ గా ఈరోజు మనం ఇంకొక సపరేట్ గా మనం తీసుకొని పోతా ఉన్నాం. సో ఈ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనేటటువంటిది డెడికేటెడ్ గా రైతులకి నిర్విరామంగా క్వాలిటీ తోటి కూడినటువంటిది. రేపొద్దున అకౌంటబిలిటీ ప్రతి నెల కూడా. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే పీక్ అవర్స్ గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇక్కడ పీక్ అవర్స్ అని అంటే ఇప్పుడు రూపాయన్నర 2 రూపాయలకు యూనిట్ పడేటటువంటి టైం ఒకటి ఉంది, 10 రూపాయలకు పడేటటువంటి టైం ఒకటి ఉంది. ఈ 10 రూపాయలకు పడేటటువంటి టైం లెక్కల కిందకి వేసేసేసి అవుట్ స్టాండింగ్ మన నెత్తి మీద భారం మోపినప్పుడు ఇంత ఎందుకు కట్టాలి? వెన్ దర్ ఇస్ కన్జంప్షన్ ఆఫ్ పొద్దున పూటనే రైతులందరూ ఎక్కువ వాడుతున్నటువంటి పరిస్థితులలో తక్కువ అమౌంట్ చేసుకోనీకే, రైతులకి సౌలభ్యంగా అందించనీకే, అదే విధంగా నష్టాలలో కూరుకుపోయినటువంటి ఎన్పీడీసీఎల్ ని, ఎస్పీడీసీఎల్ ని బయటకు తీసుకొచ్చేటటువంటి ఆస్కారాన్ని మనం తీసుకొని వచ్చినాం. ఇది మనం ప్రతిపాదన మనం చేసినాం. ఈఆర్సీ ముందు మనకు అనుమతి రాకుండా ఇది ఎక్కడ కూడా ముందుకు పోదు. కానీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ ఏం అడగదలుచుకున్నానంటే, మీకు ఏ కాగితంలో మేము మీటర్లు పెడుతున్నామని చెప్పినట్టు చూసి మాట్లాడినరు, లేకపోతే ఏ కాగితంలో మేము ఈ యొక్క విద్యుత్ ని తీసేస్తున్నామని చెప్పి మీరు చూసి మాట్లాడరు, లైవ్ లో మీరు చెప్పాలి. ఇది బాధ్యత. ఎందుకంటే హెచ్ఐఎల్టీపీ పాలసీ మీరు తీసుకున్నా, మూసీ ప్రక్షాళన మీరు తీసుకున్నా, లేకపోతే హెచ్సిసి అంశం మీరు తీసుకున్నా, లేకపోతే ఆఖరికి ఏది టీడీఆర్లకు సంబంధించిన ఆరోపణలు తీసుకున్నా, గాలి మాటలు, గాలి విమర్శలు తప్ప ఏ రోజు కూడా సబ్స్టాన్షియల్ గా ఒక డాక్యుమెంట్ చూపించి ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఎందుకు పోయింది, ఈ నిర్ణయంలో తప్పులున్నాయి కదా అని చెప్పి ఇప్పటి వరకు బీజేపీ బీఆర్ఎస్ ఏ రోజన్నా మాట్లాడినాయా? బీజేపీ అడిగారు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టొచ్చు కదా రైతు డిస్కమ్ ఎందుకని? అది ఈఆర్సీ సార్ చేయాల్సింది. ఈఆర్సీ ముందు ప్రపోజల్ ప్రభుత్వం పెట్టింది. అవును, ఆ ప్రభుత్వం పెట్టే ముందు అసెంబ్లీలో చర్చించి పెట్టొచ్చు కదా అంటారు. ఆల్ పార్టీ మీటింగ్ కూడా అసెంబ్లీలో చర్చ కూడా దీనికి సంబంధించి సార్ ఇప్పుడు ఒకటే ఈఆర్సీకి సంబంధించి ఎవరైనా ఓపెన్ ఫోరం, ఎవరైనా ఇప్పుడు ఎందుకు వేరే పార్టీ వాళ్ళు రాలేదా? వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. మీరు ఒకటే ఈ రోజు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు చెప్పినటువంటిది, అసలు బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ఏదైతే రైతు డిస్కమ్ కి సంబంధించి విమర్శించి అసలు వద్దే వద్దు అని అంటున్నప్పుడు ఇంకా దాన్ని ఎట్లా చేస్తారు అనేటటువంటి సంగతి ఎడికించి వస్తుంది? అసలు వద్దే వద్దు అనేటటువంటి అంశం నేను 3 గంటలు కరెంటు చాలని పదే ఎందుకు అంటున్నారు? ఎవరు అంటున్నారు? మన కోదన్ రెడ్డి అన్నారు, ఇంతకుముందు రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి గారు గతంలో యుఎస్ లో ఉండి మాట్లాడినటువంటిది ఆ రోజు మేము వివరణ కూడా ఇచ్చినాం. ఈ రోజు ఎకరము 2 ఎకరాలు ఉంటున్నటువంటి వాళ్ళకి 24 గంటలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు వాడకంలో లేనటువంటి దానికి కూడా కరెక్ట్ పాయింట్ రేజ్ చేశారు. ఈ రోజు కలగుర గంపలేక తక్కువ వాడుకున్న వాళ్ళకి, ఎక్కువ వాడుకున్న వాళ్ళకి అందరికి ఒకటే లెక్క బిల్లు
పీక్ రేట్స్ అనేటటువంటిది యూనిట్ కి 10 రూపాయలు వేస్తే ఆ భారం అంతా భరించాల్సినటువంటి సర్కారే కదా. సో మనకి ఈ రోజు ఉంటున్నటువంటి చిత్తశుద్ధి ఏంటంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఉచిత విద్యుత్ ఇచ్చుకుంటా, ఈ రోజు నిర్విరామంగా కరెంట్ ఇచ్చుకుంటా, హ్యాజిల్ ఫ్రీగా ఉండాలని చెప్పేసి ఈ రోజు తక్కువ ఖర్చు ప్రభుత్వం పెట్టుకునేటటువంటి వెసులుబాటు మనకు ఉంటున్నప్పుడు 10 రూపాయలు యూనిట్ పడుతున్నటువంటి దాన్ని సపోజ్ 2 రూపాయలు యూనిట్ కట్టేటటువంటి ఆస్కారం మనకు ఉందనుకోండి, ఈ ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయానికి పోదామా వద్దా? దీంట్లో రైతులకు ఏమైనా నష్టం ఉందా? లేకపోతే రైతులకు ఏమైనా మీటర్లు మనం పెడుతున్నామా? రైతు డిస్కం ఏర్పాటుతో ఉచిత విద్యుత్ విధానం శాశ్వతంగా కొనసాగుతుంది. 100% అవుతుంది. అసలు దీనికి ఎట్లా సంబంధం అండి? ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పిండ్రు, టీఎస్ ఎన్పీడీసీఎల్ అయినా, టీజీ ఎన్పీడీసీఎల్ అయినా, లేకపోతే టీజీ ఎస్పీడీసీఎల్ అయినా, ఈ రెండిట్లలో ఇప్పుడు ఆల్రెడీ రైతులు ఉన్నారు. రైతులకు సంబంధించిన ఉచిత విద్యుత్ మనం ఇస్తున్నామా లేదా? సేమ్ అందులో ఇస్తున్నప్పుడు ఇంట్లో కూడా గదే ఇస్తాం కదా. ఇవ్వకుండా ఉండేటటువంటి ఆస్కారం ఎడికించి ఉంటుంది. మనం ఈ రోజు డెడికేటెడ్ గా ఒకటి పెట్టుకుంటున్నాం, హెల్దీగా మన యొక్క డిస్కమ్ ని తయారు చేసుకుందాం అనుకుంటున్నాము. రేపొద్దున ఇంకేమైనా వెసులుబాటు కావాలంటే చేసుకునే ఆస్కారం ఉన్నప్పుడు గతంలో చేయలేదు, చేసే తెలివితేటలు లేవు, చేయాల్సినటువంటి చిత్తశుద్ధి కూడా లేదు. ఈ రోజు మనం చేసేసరికి లబోదిబో అని మాట్లాడుతుంటే ఎట్లా? రైతులకు భవిష్యత్తులో రైతులకు భవిష్యత్తులో ఎలాంటి అదనపు భారం పడదని ప్రభుత్వం 100% పడదు. మేము చాలా స్పష్టంగా మనం చెప్పిన ముఖ్యమంత్రి గారి సవాల్ కూడా అదే. ఈ రోజు మీటర్లు ఫిక్స్ చేస్తున్నామని ఎవరు చెప్పిండు? ఏ కాగితంలో చూసి మాట్లాడే దానికి బీఆర్ఎస్ వాళ్ళ కాడ జవాబు లేదు. దొంగలకు దొరకకుండా పారిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు మీటర్లు ఫిట్ చేస్తున్నటువంటి అంశం మనం ఎక్కడన్నాము, లేకపోతే ఉచిత విద్యుత్ ని తీసేస్తున్నామని ఎక్కడన్నాము? కలబడ్డట్టు మాట్లాడి ప్రజల్లో ఆందోళనకరంగా భయాందోళన గురి చేసేటటువంటి ప్రయత్నాలు, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ బీజేపీ బీఆర్ఎస్ బంద్ చేయాలంటున్నాం. ఇప్పుడు నేనేమంటా, మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఈ 2 డిస్కామ్లు కూడా మనకి A+ గ్రేడ్ లో నడుస్తున్నటువంటివి 52, 54 స్థాయికి పడిపోయినప్పుడు C- కి పోతున్నప్పుడు ఆ రోజు మీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది? ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అతిపెద్ద తప్పిదం కూడా ఒక సెకండ్ దేవనా, 70,000 కోట్ల రూపాయలు అప్పులు ఈ రోజు మన మీద ఉన్నాయి, నష్టాలు ఉన్నామని మనం మాట్లాడుతున్నాం. ఈ నష్టాలు ఎడికించి వచ్చినా కూడా మనం మాట్లాడాలిగా. ప్రజలు అడుగుతారు, అవునా గిన్ని వేల కోట్లు ఎడికించి వచ్చినాయని చెప్పి. ఇన్ని రోజులు సంది రైతుల మీద ఉచిత విద్యుత్ అని చెప్పి ఏదైతే చెప్పినరో అవి డిస్కామ్లకు కట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ కూడా మనం ఏం చేస్తున్నాం, మహిళలకి ఉచిత రవాణా అని అన్నామనంటే ఆర్టీసీ పెట్టుకొని ఇవ్వాలని కాదు, ఆర్టీసీ టికెట్లు కట్ చేస్తే ఆ టికెట్ల పైసలు ప్రభుత్వం భరిస్తారు. రైతులకు కూడా ప్రభుత్వ శాఖలే 59,000 కోట్లు ఉన్నాయి అని నేను అంటున్నా. ఇప్పుడు అవన్నీ 100%. ఇప్పుడు నేనేమంటున్నా సార్, ఈ 2014 నుంచి అధికారంలోకి వచ్చినాక ఇప్పటిదాకా రైతులకు ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ అనేటటువంటిది డిస్కంల మీద పడేసిర్రు. వీళ్ళు సర్కార్లకించి తీసి అరే రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనది, మనం డిస్కంలకు కట్టాలి, లేకపోతే డిస్కంలు చచ్చిపోతాయి అనేటటువంటి చిత్తశుద్ధి ఎక్కడ చూపెట్టలే. ఎండబెట్టిరు, వాటిని అప్పుల కుప్ప చేసి పెట్టిరు. ఈ రోజు ఆ నష్టాల నుంచి మనము మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలని ఎట్లా చేద్దాం మనము? ఈ చర్చ కదా జరగాల్సింది. అన్న రెండు పాయింట్స్ మీరు జవాబు చెప్పండి. ఫస్ట్, మేము మీటర్లు పెడుతున్నాం అనేటటువంటి అంశం ఎక్కడన్నాము? ఈ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దాంట్లో ఉందా? అండ్ రెండోది, రైతులకు ఉచిత విద్యుత్ తీసేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పింది? లేకపోతే ప్రభుత్వం ఏ లెటర్లు ఇచ్చిందో మీరు చెప్పాలి దేవన్న. ఇప్పుడు నేనేమంటున్నా భరత్ గారు, ఇప్పుడు 5 లక్షలకు పైగా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లకు ఇలా స్మార్ట్ మీటర్లు అయితే పెడుతున్నారు కదా. స్మార్ట్ మీటర్లు ఊరికి వచ్చిన ఇంటికి రాకుండా ఉంటాడా భరత్ గారు? ఇలా వీళ్ళ ప్లాన్ ఏంది? నేను ఏమంటున్నా అంటే ఉచిత విద్యుత్ పేరు మీద వేరే వాళ్ళు తీసుకుంటున్నారు కరెంటు ట్రాన్స్మిషన్. ఎట్లా తీసుకుంటారు? మీ చేతగాని ఇప్పుడు వ్యవస్థ చెప్తున్నాడు, రైతుల మోటార్లకు మీటర్ పెడితే ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు ఛాలెంజ్ తీసుకుంటారా అంటారు, మీరు చేయరా అని. ఇప్పుడు ఏముంది, 100 రోజుల్లో నేను 6 గ్యారంటీలు 420 హామీలు ఏవో ఎన్నికల్లో పోటీ అని అంటాడు. నేను ఏమంటున్నా, నేను భరత్ గారు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ హామీలు అడుగుదాం. నేను ఏమంటున్నా, ఇంత చర్చ జరిగినాకనే కదా మీటర్ల ఆలోచన ఉచిత విద్యుత్ తీసేస్తున్నామని ఏడా మాట్లాడేది గాలి మాటలు ఎందుకు మాట్లాడారు? చాలా సందర్భాలలో మాట్లాడిండ్రు. నేను ఒక్క నిమిషం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి FRBM పరిధి కంటే కూడా 0.5% మీకు లోన్లు ఇస్తాం, మీరు మీటర్లు పెట్టమని కేంద్రం నుంచి లేఖలు వచ్చింది. నిజమా కాదా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పాలి తీసి ప్రభుత్వం నుంచి. ఆంధ్రప్రదేశ్ లో విజయనగరంలో శ్రీకాకుళంలో మీటర్లు పెట్టినరా లేదా? మా దగ్గర కూడా చాలా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం రామ్మోహన్ గారు చెప్పిందా?
సమాధానమి. నువ్వు కేంద్ర ప్రభుత్వం చెప్పింది వాస్తవమా కాదా? శ్రీకాకుళంలో విజయనగరంలో గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిందా కాదా? మిగతా రాష్ట్రాల్లో దాని అమలు జరిగిందా లేదా? ఇలా తెలంగాణకు ఎందుకు వస్తున్నదంటే ఇలా తెలంగాణ రైతాంగం ఎక్కువగా బోర్ల మీద రకరకాల మీద ఆధారపడి పంపు సెట్ల మీద ఆధారపడి ఇలా వ్యవసాయాలు చేస్తున్నటువంటి సందర్భం చాలా కాలంగా వస్తా ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి ఆ రోజు కరెంట్ ఇవ్వలేదు. అగ్రికల్చర్ కి పెట్టలే ఏపీలో కూడా. ఒక్క నిమిషం దేవప్రసాద్ గారు మీ క్వశ్చన్ దేవన్న ఒకటే ఫస్ట్ నేను ఒక 2 ప్రశ్నలు వేసిన రామ్మోహన్ రెడ్డి గారు అన్న ఒక నిమిషం ఇక నాకు కూడా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మీరు అనుకుంటా విమర్శించుకుంటా పోతే ఇప్పుడు ఒకటి లెటర్ పంపించిందా? లెటర్ ఒక నిమిషం దేవిప్రసాద్ గారు చెప్పండి. నేను ఏమంటున్నా, రామ్మోహన్ రెడ్డి బ్లంట్ గా విజయనగరంలో పెట్టలేదు, శ్రీకాకుళం పెట్టలేదు అనొద్దు. ఆల్రెడీ వాళ్ళు పెట్టామని ఒప్పుకున్నారు. అక్కడి వచ్చిన వ్యతిరేకత తర్వాత మిగతా జిల్లాల్లో పెట్టడం ఆపేసిండ్రు. కానీ రైతులకు బిల్లు చార్జ్ చేయలేదు కదా, మీటర్లు పెట్టారు కానీ రైతులు తీసుకోలేదు కదా. భరత్ గారు నేను చేసినామని చెప్తున్నా. 29,632 మీటర్లు పెట్టిరు. నేను చెప్పినా నేను రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తానని మేము అన్నామా? ఇప్పటికి కూడా నామినల్ గా అందరి దగ్గర తీసుకుంటారు 3 నెలలకు సర్వీస్ ఛార్జ్ వైఎస్ రాజశేఖర చేస్తారు. కాబట్టి నేనేమంటున్నా, వచ్చిన అనుమానాలని సరైనటువంటి రీతిలో చేర్చి రైతుల పక్షాన ఉంటామని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఇట్లా ఎదురుదాడి చేస్తే ఎట్లా? భరత్ గారు దేవప్రసాద్ గారు మీ క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తారు. దేవన్న ధన్యవాదాలు. మేము అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం మీరు చుట్టంత దీపి అవకత చెప్పి సమాధానం చెప్తే దానికి జవాబు లేదు. మేము అన్నా మీరు ఎంత తప్పించుకోవాలన్నా మేము తోకబట్టుకొని కూర్చొనే ఉంటాం మిమ్మల్ని. మీరు తప్పించుకొని పోనీకే లేదు, మీరు తప్పించుకొని పోనీకే లేదు, మిమ్మల్ని తోకబట్టుకొని కూర్చొనే ఉంటాం. మిమ్మల్ని మెల్గనీయం మేము చెప్తున్నాం కదా. మీరు ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా మీ రాజకీయాలు పబ్బం గడుపుకుంటా అంటే కుదరదు. రైతులు చూస్తుండ్రు. ఈ రైతులకి ఈ ప్రభుత్వము ఎక్కడ మీటర్లు పెడుతున్నామని ఒక కాగితం చూపెట్టు. నువ్వు కేంద్రం కాగితం అంటున్నావు దేవన్న, నువ్వు కేంద్రం కాగితం అంటున్నావు. చాలా కాగితం దాకా వస్తా. ఇప్పుడు ఆ కాగితం కాడికి వస్తా. సార్ ఇది డేట్ ఒక సెకండ్ ఆవేశపడు అన్న, ఒక సెకండ్ సార్. ఇది డేట్ ఎప్పుడు ఉందండి? ఇది మీరు చదువు, ఇది లైవ్ చూపెట్టు. ఇది డేట్ ఎప్పుడు? జనవరి 2017. అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ఉంది కదా. ఇది ఒక్కసారి ట్రై పార్టీ అగ్రిమెంట్ పార్టీస్ పేర్లు చదవండి. కేంద్ర ప్రభుత్వం తోటి సర్కార్ వస్తే చూసిన వాళ్ళం మేం కాదు. కేంద్ర ప్రభుత్వం తోటి ట్రైపార్టీ అగ్రిమెంట్లు సంతకాలు పెట్టింది మీరు స్మార్ట్ మీటర్లు పెట్టమని. ఆ రోజు తిరగబడ్డది మేము. మీరు పెట్టని కూడా ఈ రోజు కూడా పెట్టమని చెప్పినాం మేము స్పష్టంగా. దేవనా ఇక్కడ చూడు, ఇది దీన్ని 2024 జూలైలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడ్రస్ చేసిండ్రు. మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసిండ్రు. ఈ దొంగ లెక్క నడవని చెప్పిండు. ఇక పచ్చిగా చెప్పాలంటే అన్నా ఒకటి బరాబర్ అంట. ఈ సంతకాలు పెట్టొచ్చినాడు ప్రభుత్వంలో, కేంద్రంతో సంతకాలు పెట్టొచ్చినాడు. ఈరోజు మేము పెట్టినట్టు చూపెట్టు, మేము పెట్టినట్టు చూపెట్టు. నీ కాగితం నేను చూపిస్తున్నా. నా ఆర్గ్యుమెంట్ కి నీ ఆర్గ్యుమెంట్ కి తేడా ఏంటంటే, ఇప్పుడు ఒక నిమిషం సమయాన్ని పాటించండి. నా వాదనకి మీ వాదనకి తేడా ఏంటంటే, దేవన్న మీరు మమ్మల్ని విమర్శించిండ్రు, ఆరోపించిండ్రు, అబద్ధాలు చెప్పిండ్రు. నేను కాగితం చూపెట్టమని అడిగిన తర్వాత నువ్వు నన్ను కేంద్రం నుంచి కాగితం వచ్చిందని చూపెట్టమని అడిగిన. నువ్వు రెండింటికి చూపెట్టలే. నువ్వు 2017లో కేంద్రంతో సంతకాలు పెట్టింది కాగితం చూపిస్తున్నావు. నువ్వు నా కాగితం చూపెట్టిన ప్రభుత్వంది. ఇప్పుడు వేగంగా మాట్లాడితే కాదు. టీవీ డిబేట్లలో కూర్చోండి. నేను కూడా చూపిస్తా. చూపెట్టు, నేను చేస్తే చూపెట్టు. కాగితానికి జవాబు చెప్పాలి నువ్వు. ఏ కాగితానికి? బీజేపీ ఒకటి నేను ఒక లైన్ చెప్తా. ఆయన ఇందాక ఏమన్నాడు? ఇప్పుడు జొన్నలకు టాపిక్ లో పోలే, నేను రాసుకున్నా. నేను అది ఇప్పుడు జొన్నలకు సంబంధించి ఇప్పుడు బీజేపీ ఎంఎస్పీలు పెట్టుకుంటా పోవడం తప్ప ఆ ఎంఎస్పీలకు సంబంధించి మరి ప్రొక్యూర్మెంట్ వాటా కూడా మనకు కేటాయింపులు చేయాలనా లేదా? భరత్ గారు చెప్పండి, చేయాలనా లేదా? అట్లాంటప్పుడు నువ్వు పంజాబ్ కి 66-67% చేస్తున్నప్పుడు తెలంగాణకి ఎందుకే చేస్తలేరు మీరు? ఈ రోజు మొక్కజొన్నల గురించి ఆయన మాట్లాడాను కాబట్టి నేను అంటున్నా, మొక్కజొన్నలు ఈ రోజు వచ్చినటువంటి ఉత్పత్తిలో మీరు ఇచ్చినటువంటి కేటాయింపు 20% కూడా లేదు. 20% లేదు. అడుగుదాం జొన్నలు సార్ ఒక నిమిషం. జొన్నలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3 లక్షల మెట్రిక్ టన్ల కంటే తక్కువ పండేటివి.
అట్లాంటిది ఈరోజు 30 లక్షల మెట్రిక్ టన్నులు పడినాయి. దాంట్లో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తుంది. మొక్కజొన్నలు ఎస్ నర్రారి వేణుగోపాల్ రెడ్డి గారు, ఏంటి మీ స్టాండ్ ఈ రైతు డిస్కమ్ మీద? అన్ని పార్టీలు పోయినారు అంటే మీ స్కీమ్ లో చేరేందుకు రెడీ అంటున్నారు. రైతు డిస్కమ్ లో చేరితే మళ్ళీ మోటార్లకు మీటర్లు పెట్టాల్సి వస్తుంది అని బీఆర్ఎస్ కానీ లేకపోతే కవిత పార్టీ కానీ వాళ్ళందరూ అంటున్నారు, తెలంగాణ రక్షణ సేన కానీ. నరహరి గారు ఉన్నారా? చెప్పండి. నా మాట వినొస్తుందా? వినిపిస్తుంది. సార్, ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ గానీ, బీఆర్ఎస్ పార్టీ గానీ, కవిత గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ వాళ్ళు మాట్లాడేది సబ్జెక్ట్ కావాలో మాట్లాడుతాంది. కేంద్ర ప్రభుత్వం డిస్కమ్లు లాస్ కాకుండా డిస్కమ్ ఒక సిస్టమ్ డెవలప్ చేసి స్మార్ట్ మీటర్లు చెప్పేది నువ్వు కరెంటు ఫ్రీ ఇచ్చేదానికి దీనికి సంబంధం లేదు. మీటర్లు పెట్టి కరెంట్ ఫ్రీ ఇయ్యారా? అడుకుంటారా? నువ్వు మీటర్లు పెట్టి కరెంట్ ఫ్రీ ఇచ్చేవాళ్ళని అడుకుంటారా? ఇవన్నీ ఎట్లా అంటే ఈ అడ్డగోలుగా మాట్లాడి అంతకుముందు హరీష్ రావు అట్నే మాట్లాడింది. అరే నువ్వు మీటర్లు అనే దానికి కరెంటు ఫ్రీ ఇచ్చేదానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పి రిటర్న్ ఇచ్చిన పేపర్ నేను చూపిస్తాను, నువ్వు లైవ్ లో పెడితే. ఏం మాట్లాడతారు వాళ్ళు? కరెంటు ఫ్రీ ఇచ్చేదానికి మీటర్లు పెట్టడానికి సంబంధం లేదు. నువ్వు మీటర్లు పెట్టి ఫ్రీగా ఇయ్యారా అని నేను అడుగుతున్నా. కరెంటు అది ఎందుకు మీటర్లు పెడుతున్నారు అంటే ఎలక్ట్రిసిటీలో వాళ్ళ డిస్కమ్లలో డొమెస్టిక్ ఎంత కాలుతుంది. గుజరాత్ లో దేనికి దానికి అగ్రికల్చర్ డొమెస్టిక్ వాణిజ్యం చేసిండ్రు, బైఫర్గేషన్ చేసిండ్రు. అట్లనే అంతటా చెయ్యండి, చేసి ఏ దానికి ఎంత పోతుంది అన్నిటికీ కూడా లెక్క ఉండాలని చెప్పింది. అంతేగాని నువ్వు ఫ్రీ ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ఇచ్చేదానికి కేంద్రానికి సంబంధం లేదు. నీ బడ్జెట్ నుంచి నువ్వు ఇచ్చుకుంటున్నావు, కేంద్రం ఎందుకు ఆపుతుంది? నువ్వు ఇవ్వదలుచుకుంటే ఇవన్నీ రైతులను మోసం చేసి మభ్య పెట్టి తప్పుడు మాటలు చెప్పి మీటర్ పెడితే, అరే మీటర్ నువ్వే పెడతావు, కరెంటు నువ్వే ఇస్తావు కదా, నువ్వు ఫ్రీ ఇస్తే కేంద్ర ప్రభుత్వం వచ్చి ఎట్లా అడ్డుకుంటా చెప్పు? నీ మీటర్ మీద సపోజ్ ఒక రైతుకు 2000 బిల్లు కాలేదు, నువ్వు ఫ్రీ చేస్తావు, అడ్డుకుంటారా కేంద్రము? ఏం మాట్లాడతారండి వాళ్ళు? అడ్డగోలుగా మాట్లాడతారు. సిస్టమ్ డెవలప్ చేయాలని కేంద్రం చెప్తున్నది, కానీ సిస్టమ్ డెవలప్ చేయాలని చెప్పుతూ కూడా సర్క్యులర్ పంపింది. 2023 స్టార్టింగ్ లో ఎన్నికల ముందు ఫిబ్రవరి మార్చిలో సర్క్యులర్ వచ్చింది కేంద్రం నుంచి, స్పష్టంగా వచ్చింది మీ ఫ్రీ కరెంట్ మాకు సంబంధం లేదని చెప్పింది. ఇదిగా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిండు. కానీ ప్రతిపక్ష పార్టీలను రైతులు రెచ్చగొట్టి దాన్ని తప్పు దారి పట్టిస్తున్నాయి. ఇప్పుడు రెన్యూవబుల్ పవర్ ఎవరండి? బీజేపీ వచ్చినాకనే తెచ్చారు. రెన్యూవబుల్ ఖండిస్తారా వీళ్ళు? రెన్యూవబుల్ పవర్ ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారు. మా రెన్యూవబుల్ పవర్ డెవలప్ చేస్తున్నది ఇప్పుడు. అరే రెన్యూవబుల్ పవర్ డెవలప్ చేసిండు, ఇవాళ నీకు సోలార్ పవర్ ఎంత అండి? అప్పటికిప్పటికి అసలు పోలికే లేదు. 3 లక్షల మెగావాట్ల విద్యుత్ ఇవాళ ఉత్పత్తి అవుతున్నది. దానికి నార్థన్ గ్రిడ్ మనకు సౌత్ గ్రిడ్ కలిపిన తర్వాతనే ఇక్కడ కరెంటు ఫ్రీ అయిపోయింది. వాళ్ళు 9,000 కోట్లు పెట్టి నార్త్ గ్రిడ్ కలిపిండ్రు కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చినాక. ఇవన్నీ అప్పుడు సౌత్ గ్రిడ్ బెంగళూరు మీద మనకు వేడి తగ్గింది. చంద్రబాబు కూడా తెలుసు, చంద్రబాబు కూడా మాట్లాడిండు. కాబట్టి ఇవన్నీ సిస్టమ్ డెవలప్ చేసి ప్యాడీ గానీ మొక్కజొన్న గానీ ఎందుకు మనకు అలొకేషన్ చాలా తక్కువ ఉంది? ఎందుకు పూర్తి స్థాయిలో కొనట్లేదు? ఇప్పుడు ఒక విషయం అంటే తెలంగాణలో పండిన పంటలో 38% మాత్రమే ప్యాడీ కొంటున్నారు. అదే పంజాబ్ లో పండిన పంటలో 85% ప్యాడీ కొంటున్నారు. వాళ్ళు అక్కడ అది తప్పు వాళ్ళు చెప్పేది, కానీ 100% తప్పు. ఇక్కడ అది వాళ్ళకి ప్రూఫ్ లేదు కాబట్టి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అట్లా కాదు. నేనేమంటున్నాను, సీఎం చెప్పిన ఫిగర్స్ కోట్ చేస్తున్నా. సీఎం ఇంతకుముందు సీఎం చెప్పేది కూడా తప్పేనండి, అన్ని అబద్ధాలు ఆడతారు వాళ్ళ మాటలు. ఇప్పుడు సార్ నేను ఒక విషయం వినండి, నా మాట వినండి. ఇవాళ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ప్రొక్యూర్మెంట్ విషయంలో వివాదాలైనాయి. ఏం చెప్పింది? కేంద్రానికి ఎంత అయితే అవతల కన్జ్యూమ్ ఉన్నదో అంత మేము కొట్టమని చెప్పింది, బాయిల్డ్ కొనమని చెప్పింది. ఇప్పుడు కాదు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు చెప్పింది. టార్గెట్ ఇచ్చింది, మేము ఇంత కొంటామని చెప్పారు. అంత మీరు చేసుకోండి అన్నారు, కొంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అంతా కూడా సేకరిస్తారు. కేంద్రానికి ఎంత అవసరం అంత కూడా సేకరిస్తలేరని నేను అంటున్నా. వీళ్ళు రూపాయి పెట్టేది లేదు. బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలి, వీళ్ళు మొత్తం కొనాలి, మళ్ళీ మిల్లింగ్ చేయాలి, ఆ నుంచి ఎఫ్సీ పెట్టాలి, ఎఫ్సీ నుంచి వీళ్ళు డబ్బులు తీసుకోవాలి, బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తా ఇస్తారు. ఇది ఎక్సెస్ కేంద్రము ఇప్పుడు ఈడ 60 లక్షల ఎకరాలు వరి, 50 లక్షల ఎకరాలు పత్తి. తీసేయి పత్తి కొంటాను సఫిషియెంట్ గా, వడ్లు కొంటున్నారు రెండు సార్లు కొని. వాళ్ళు ఏదైతే వాళ్ళకి సివిల్ సప్లైకి అవసరం, కేంద్రానికి ఏదైతే అవసరమో ఫుడ్ సెక్యూరిటీ కింద అదంతా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నది. అయితే నువ్వు అగ్రికల్చర్ నీ కిందనే ఉంటది. ఇవాళ నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. 4,322 రూపాయలు అండి ఇవాళ యూరియా 40 ఒక బస్తా ఇవాళ పెరిగింది 4,322 రూపాయలు.
ఒక 40 కేజీ బస్తా ఇవ్వాల కావాలంటే రిపోర్ట్ తీసుకోండి వాళ్ళని అడిగి, అది అదే 266 రూపాయలకి ఇస్తాను అంటే 4065 రూపాయల సబ్సిడీ అయింది. 2 బస్తాలు ఎకరానికి అయితే 8000 సబ్సిడీ వస్తుంది ఇవాళ. ఒక డిఏపి మీద ఇప్పుడు 5000 అయింది ఇవాళ డిఏపి యుద్ధం వల్ల, అదే 1350కి ఇస్తుంది. దాని మీద కూడా దాదాపు 3800 సబ్సిడీ అయింది. ఇప్పుడు అది ఇది కలుపుకుంటే దాదాపు 2 బస్తాలు అది ఇది వేస్తేనే 12000 సబ్సిడీ వస్తుంది. అంటే కేంద్రం 13,000 సబ్సిడీ వరి మీద భరిస్తుంది, 20,000 సబ్సిడీ పత్తి మీద భరిస్తుంది, కాటన్ ప్రొక్యూర్మెంట్ చేస్తుంది, తర్వాత వడ్లు ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. మరి మీరెందుకు స్టేట్ గవర్నమెంట్ అన్ని కేంద్రంగా ఉన్నాక? అగ్రికల్చర్ మీ కంట్రోల్ ఉంటుంది, ఇరిగేషన్ మీ కంట్రోల్ ఉంటుంది, అగ్రికల్చర్ మీదే కంట్రోల్ ఉంటుంది. ఏమనంటే ఫెడరల్ స్ట్రక్చర్ మాట్లాడతారు, మీకు ఏదైనా పని వచ్చినప్పుడు మాత్రం కేంద్రం కొనాలంటారు. మరి మీరెందుకు ఉన్నారు? నీ ఒక్క స్టేట్ ఉన్నదా తెలంగాణ? అన్ని స్టేట్ లేవా? అన్ని నడతలేవా? కాబట్టి ఇవన్నీ వీళ్ళు 20 కేంద్రం ఏం ఇస్తారో మిగతా రాష్ట్రాల్లో, పంజాబ్ లో, హర్యానాలో, లేదా మిగతా రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్ లో వాళ్ళ పండిన దానిలో 70%, 80% కొంటున్నప్పుడు ఇక్కడ ఎందుకు కొనట్లేదు? మొక్కజొన్న కూడా మీరు ఎంఎస్పీ అనౌన్స్ చేస్తారు, కొనరు అదే రేషియోలో. ఒక మాట చాలా తీవ్ర పదాలతో అన్నారు, కొనకపోతే కిషన్ రెడ్డి ఇంటి ముందు లేదా మిగతా బీజేపీ నేతల ఇంటి ముందు బారబోస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. వాళ్ళు ముందు సీఎం రాజీనామా చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయాలి, వాళ్ళ శాత కాకపోతే దిగిపోవాలి. అగ్రికల్చర్ మీ కంట్రోల్ ఉన్నదా, మా కంట్రోల్ ఉన్నదా? మరి కంట్రోల్ చేయండి, వడ్లు పోకపోతే మీరు వడ్లను తక్కువ ఏమని చెప్పండి. మీటర్లు పెడతాం బరాబర్ బీజేపీ ఉంటే మీ 500 బోనస్ పోయి. అరే మీ 500 బోనస్ ఏదో చెప్పు నాకు, ఇస్తాను ఇప్పుడు 500 బోనస్. ఏం మాట్లాడతారు? కాదు, మీ బస్సు కాడ పోయేసేసి మీటర్లు బరాబర్ పెడతాం బీజేపీ వాళ్ళం అని చెప్పి చెప్పురి పోనీ. ఎట్లా పెడతారు మేము కూడా చూస్తాం. ప్యాడీ ఈ రోజుకి 72 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసిండ్రు. నువ్వు ఎంత కొన్నా ఒక కాగితం చూపెట్టు. సెంట్రల్ గవర్నమెంట్ సర్ప్లస్ చేసింది, మీ తెలియకపోతే ఏమని మీరు ఫ్రీకి ఇచ్చే కరెంట్ మాకు సంబంధం లేదు. అవును, అది మేం భరిస్తున్నాం, రైతులది మేం భరిస్తున్నాం. మీ కాంట్రిబ్యూషన్ చెప్పలే, మీరు చెప్పే మేము చెప్తలేం కదా. మీ కాంట్రిబ్యూషన్ గుండుస్తున్నా. ఎవరి కాంట్రిబ్యూషన్ కరెంట్ రాదు సెంటర్ లేకపోతే, మీకు కరెంట్ రాదు ఈ రేటుకు సెంటర్. ఈ దేశంలో కాదు, ఒక పక్ష అబద్ధంతో మొదలు పెట్టిండు. కరెంట్ మీద మీకు అవగాహన లేదు పూర్తిగా. రామ్మోహన్ రెడ్డి గారు మీకు కరెంట్ మీద అవగాహన లేదు. మీ కరెంట్ ఎంత తెలుసా? ఇవాళ ఒక యూనిట్ ఎంత కస్తుందో కాదు. నార్త్ సౌత్ కాదు, ఇంటిగ్రేషన్ ఆఫ్ నార్త్ సౌత్ గ్రిడ్ ఎవరు చేసిండు? వేణుగోపాల్ అన్న నీ ఓపెనింగ్ స్టేట్మెంట్ పచ్చి బూతు అబద్ధంతో మొదలు పెట్టినావు. మాట్లాడుకున్నాం ఇప్పుడు నార్త్ సౌత్ గ్రిడ్ ని ఇంటిగ్రేట్ చేసింది ఎవరు? ఏ ప్రభుత్వం? బీజేపీ గవర్నమెంట్ చేసింది. జీటీవీ ప్రేక్షకులు అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరి దగ్గర ఇంటర్నెట్ ఉంటుంది. నార్త్ సౌత్ పవర్ గ్రిడ్ ని ఎవరు హయాంలో అయిందో చెప్పండి. ఇట్లాంటి పచ్చి అబద్దాలని లైవ్ టీవీలలో కూర్చొని నువ్వు గంట పెద్ద మనిషివి, గంట వయసు వచ్చినోడివి, గట్లా మాట్లాడితే అంతకు మించింది ఇంకోటేమని ఉంటుందా? ఇక నార్త్ సౌత్ గ్రిడ్ ని కనెక్ట్ చేసిన ఎవరు? యూపీఏ సర్కార్లా నరేంద్ర మోడీ వచ్చినాక చేసినాడు. ఇంకొకటి, ఈ 10 ఏళ్లలో రైతులకి అన్న దేశవ్యాప్తంగా అగ్రికల్చర్ సబ్జెక్ట్ కాదంటున్నావు. టోటల్ అయిపోయింది మన దాంట్లో. సెంట్రల్ దానికి సంబంధించింది కూడా సెంట్రల్ గ్రిడ్ మన దాంట్లోనే అయిపోయింది. ఫార్మేషన్ ఆఫ్ సెంట్రల్ గ్రిడ్ మన దాంట్లోనే అయిపోయింది. నార్త్ సౌత్ గ్రిడ్ ఇంటిగ్రేషన్ మన దాంట్లోనే అయిపోయింది. దట్ వాజ్ ద సక్సెస్ స్టోరీ. మేము ఒక మేనిఫెస్టోలా నేను అడుగుతున్న ఒక ఛాలెంజ్, నేను వచ్చి రిబ్బన్ కట్ చేసుకొని నేనే చేసిన అన్నట్టు. కూడా నువ్వే కట్టినావు అని చెప్తే కొన్ని రోజులు పోతే నమ్మేటోడు ఉంటే. చెప్పండి. రామ్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు నార్త్ సౌత్ గ్రిడ్ లింక్ కనుక మేము బీజేపీ వచ్చినాక నరేంద్ర మోడీ కలపలేదు అంటే నేను రాజకీయాలు తప్పుకుంటాడా? ఛాలెంజ్ నార్త్ సౌత్ గ్రిడ్ ఎవరు చేసినారా? మోడీ తప్పుకుంటా అన్నారు. అవును, తప్పుకోండి మరి, నువ్వు తప్పుకోండి. నార్త్ సౌత్ నరేంద్ర మోడీ వచ్చినాక అన్న నేను ఇప్పుడు అడుగుతున్నా, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొదలెట్టి చేసింది ఒకటి చెప్పే. ఇవన్నొద్దు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ పేరు చెప్పు, గ్రిడ్ పేరు చెప్పు. మొదలెట్టి శంకుస్థాపన చేసి పూర్తి చేసింది ఒకదాని పేరు చెప్పు. చలో నువ్వు ఏ ఛాలెంజ్ అంటే ఆ ఛాలెంజ్ నమ్మేటోడు ఉంటే నాగార్జున సాగర్ కూడా కట్టింది నేనే అంటారు మోడీ. దానికి తాళాలు కొట్టడానికి మీ అసంటోళ్ళు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు మై పాయింట్ ఈస్ వెరీ క్లియర్. తెలంగాణకి ప్రొక్యూర్మెంట్ కేంద్రం ఇచ్చినటువంటి శాతం ఎంత? అంటే 2013 లో ప్లాన్ అయింది, బట్ కంప్లీట్ అయింది మోడీ హ్యాండ్ లోనే. 2013 లో ప్లాన్ 14 సార్. సెంట్రల్ గ్రిడ్ నార్త్ అండ్ సౌత్, రాయచూరు షోలాపూర్ 765 kV, కొల్లాపూర్ నరేంద్ర డబుల్ సర్క్యూట్ లేను,
వార్ధా హైదరాబాద్ 765 డబుల్ బై సర్కిల్, 2013 అంగుల్ శ్రీకాకుళం వేమగిరి 765. సార్, ఇవన్నీ 2013 లో నేను ప్లాన్ చెప్పేది అయినాయి. కంప్లీట్ హలో. మాత్రం మోడీ టైం అయింది. ఆగస్ట్ 6, 2013 లో దీన్ని ప్లాన్ చేశారు. దాని ప్లానింగ్స్ ఎగ్జిక్యూషన్ మాత్రం మోడీ టైం అయింది. అంటే మీరు అడిగారు కాబట్టి చూస్తున్నా. సెంట్రల్ గ్రిడ్ కాడికి సెంట్రల్ గ్రిడ్ అయితే ఇంకా జల్దీ అయిపోయింది సార్. 2006-07 అంటే రాజ్యసభకు జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన రిప్లై 6 ఆగస్ట్ 2013. ఎట్ దట్ టైం పవర్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా యూపీఐలో. ఎస్ గారు అయిపోయినట్టుగా 2013 అంటే 13 లో ప్లాన్ చేశారు. 13 లో అయిపోలేదు. గారు, అది కంప్లీట్ మోడీ టైం. రాదానా అన్న ఒక సెకండ్, మీరు ఇందాక ఒక మాట అన్నారు. మీరు బస్సు యాత్ర చేసుకుంటా రైతుల దగ్గరకు పోయి బీజేపీ వాళ్ళం బరాబర్ మీటర్లు పెడితే తప్పేముందని అంటావా? నీ జిల్లాలో మీకు ఇప్పుడు ఓట్లు పెడితే మీకు డిపెండ్ రావా బాబు, ఏం మాట్లాడతారు? మీకు నువ్వు గాలనే కొనుక్కోపోతావు. పెట్రోల్ డీజిల్ మంట కంటే మీ మీద ఎక్కువ మంటమంటున్నారు. పెట్రోల్ డీజిల్ మంట కంటే మీ మీద ఎక్కువ మంటమంటున్నారు. మాకు ఉంటే మాకు పీపుడు పోయేది ఏమన్నది? ఇక్కడ మీరు గవర్నమెంట్ పోతుంది, మాదేం పోతుంది? ఏం భాష అది? మాదేం పోతుంది ఉంటున్నా? మా మీద మంటే మేము పరిపాలించేది ఇప్పుడు మీరు స్వాగతిస్తున్నారా రైతు డిస్కమ్ ని వ్యతిరేకిస్తున్నారా? ఏంది మీ స్టాండ్? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మేము రైతుల ఉచిత కరెంటు వ్యతిరేకం కాదు. రైతుల ఉచిత కరెంటు ఇవ్వద్దని గవర్నమెంట్ చెప్పలేదు. సర్క్యులర్ ఉన్నది ఇవాళ 2023లో సర్క్యులర్ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే రిలీజ్ చేసింది. అది నేను చెప్తాను. ఒకటి చెప్తే ఓదానికి యాడ్ చేయొద్దు. ఇట్లా చాటగా ముచ్చట మాట్లాడద్దు. మీకు ఫ్రీ కరెంటు కున్ను స్మార్ట్ మీటర్ లో సంబంధం లేదని చెప్పిన. అరే ఫ్రీ కరెంటు బిల్లు మొత్తం రాష్ట్రం భరిస్తుంటే స్మార్ట్ మీటర్లు ఎందుకని అంటున్నాం మేము. రైతులకు మొత్తం ఎంతైతే అవుతుందో దాని కన్జంప్షన్ మొత్తం కూడా మేము ఇస్తామంటున్నాము డబ్బులు. దానికి మీటర్లు ఎందుకు రైతులకి? మీకు చెప్పేది మీకు అర్థమైతే లేదు. మీటర్లు ఎందుకే? నీకు వేరే ఉద్దేశం లేకపోతే మీటర్లు ఎందుకు పెట్టాలి అంటున్నా. మా ప్రభుత్వం స్టాండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రైతులకి మీటర్లు దేనికోసం పెట్టాలి? అలా భరించడానికే డిస్కమే పెడుతున్నాం. మీరు చెప్తే వినే పరిస్థితి లేదు. మీరు వింటే అర్థమవుతుంది. సెంట్రల్ గ్రిడ్ కు లింకప్ చేసిండు. అంతకుముందు లేదు మీ యూపీఏ గవర్నమెంట్ లో. మొత్తం డిస్కమ్లన్నీ సెంట్రల్ గ్రిడ్ కు లింకప్ చేసిండ్రు. సెంట్రల్ గ్రిడ్ కు లింకప్ చేసి ఇవాళ దానికి ఒక తారీఫ్ చేసి ఎక్కడ గానీ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉన్నదో ఇవాళ రెన్యూవబుల్ పవర్ కూడా లింకప్ చేసిండ్రు. చేసి ఒక సిస్టమ్ పాలసీ తయారు చేసింది. ఆ పాలసీ అందరు మెయింటైన్ చేయాలి. ఉచిత కరెంటు దీనికి సంబంధం లేదని చెప్తున్నా. నా ఇష్టం నీ ఇష్టం అంటే నీ ఇష్టం ఉండదు. నువ్వు ఉచితంగా ఇయ్యి వద్దంటలేరు. మీటర్ పెట్టి ఉచితంగా ఇస్తే వాళ్ళని అడ్డం పడతారా? ఇప్పుడు నువ్వు మీటర్ పెట్టి నువ్వు 10,000 కాల్చుకో ఉచితంగా ఇయ్యి. ఎవరద్దంటారు మిమ్మల్ని? సిస్టమ్ నువ్వు సిస్టమ్ వేరు. ఎందుకు ఎంత కాలుస్తుండ్రు ఏదనేటట్టు తెలుసుకొని ఏం చేస్తారు? ఏ దురుద్దేశం లేకపోతే ఇప్పుడు నేను అదే క్వశ్చన్ మేము ఒకటి రైతులు అనేటోళ్ళు కమర్షియల్ అమ్ముకునేటోళ్ళు కాదు. వాళ్ళని మనం అనుమానించి అవమానించాల్సిన అవసరం లేదు. బీజేపీ వైఖరేమో. బీజేపీ అవును మరి మేము అంటున్నాం కదా సపరేట్ డిస్కమే చేస్తున్నాం. మనము దానికి ఎంత అవుతుందో దాని ఖర్చు భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నాం. పైసలు కట్టకపోతే నువ్వు మాట్లాడు. వేణుబాబు నేను చెప్పేది వాణిజ్యానికి వేరే ఉన్న తారీఫు, కమర్షియల్ వేరే ఉన్నది, డొమెస్టిక్ వేరే ఉన్నది. ఇవన్నీ వేరు వేరు ఉన్నాయి. ఏ దానికి ఎంత పవర్ వాడుతున్నాయి ఇదంతా లెక్క ఉన్నది. దానికి ఒక సిస్టమ్ ఉంది. ఎలక్ట్రిసిటీ అడిగి రేపు మళ్ళీ చర్చ కూడా నేను అబద్దంటలేను. సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కరెంట్ అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి ఫ్రీ కరెంట్. వాటికి అడ్డం పోదు. సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. సిస్టమ్ చేస్తే సిస్టమ్ కొని దీనికి ముడిపెట్టదు. నేను అది చెప్తున్నా. అంతేగాని అది మేము మా ఇష్టం అంటే నీ ఇష్టం సార్. ఇవన్నీ పక్కన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటికి మనము 72 లక్షల మెట్రిక్ టన్లు మనం ప్రొక్యూర్ చేసినాము. కేంద్రం ఎందుకు తీసుకుంటలే చెప్పండి. ఎంఎస్పీ చేసినా వదిలిపెట్టినాం. సన్ఫ్లవర్ ఎంఎస్పీ చేసిండ్రు వదిలిపెట్టిండ్రు. ఎంఎస్పీ చేసిండ్రు వదిలిపెట్టిండ్రు. మీరు ప్రొక్యూర్మెంట్ చేయకుండా ఎంఎస్పీలు డిసైడ్ చేసేసి వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ పోయి రైతుల గోస అని చెప్పి మాట్లాడితే మన స్థాయికి మించి మన తాకట్కి మించి మనం ప్రొక్యూర్ చేసుకుంటూ పోతున్నాం. కేంద్రం ఏం చేస్తుంది? మీరు ఎన్నికల ముందు కేంద్రానికి అగ్రికల్చర్ ఏదైతే ఉన్నదో రాష్ట్రాల మాకు సంబంధం లేనప్పుడు మీటర్లు మీకేం సంబంధం? అగ్రికల్చర్ మాకు సంబంధం మాది కదా. మీకేం సంబంధం? ఇక మరి మాట్లాడనీకే పెట్టనీయం బరాబర్ పెట్టనీయం మీటర్లు చేయండి. మీరు బీజేపీకి హలో మాకు సంబంధం లేదంటే నీకు కరెంట్ రాదు. అది గుర్తుపెట్టుకో. ఏం రాదు? మీ తాతల జాగిరైంది ఏమన్నా? కరెంట్ రాదని బెదిరే నీకే రైతులని? మీ తాతల జాగిరా అంటున్నా. రైతులని కరెంట్ రాదని బెదిరించినావు అనుకో మంచిగా ఉండదని చెప్తున్నాము. నువ్వు రైతులకు కరెంట్ రాదని బెదిరేకు. నీ బస్ యాత్రలో ఇదే చెప్పు. నీ టైర్లు పంచర్ కాదు, మిమ్మల్ని చేస్తారు పంచరు. కరెంట్ బంద్ చేస్తామంట. కరెంట్ బంద్ మీ తాతల సంగతి తెచ్చినట్టు. నర్రారి వేణుగోపాల్ రెడ్డి గారు
తాడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా దేవిప్రసాద్ గారు, మొత్తానికి రైతు డిస్కమ్ మీద విస్తృతంగా చర్చ అయితే జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ప్రజాభిప్రాయ సేకరణకు చాలా రాజకీయ పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. బట్ ఒకటే నేను చెప్పేది, 70,000 కోట్ల అప్పు ఉంది డిస్కమ్స్ దగ్గర. దీన్ని ఎవరో ఒకళ్ళు కట్టక తప్పదు. రేవంత్ రెడ్డి జేబులోంచి కట్టరు, కేసీఆర్ జేబులోంచి కట్టరు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ జేబులోంచి కట్టరు. క్రాస్ సబ్సిడీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. విద్యుత్ యూసేజ్ అన్నది అర్హులకు ఖచ్చితంగా అందాల్సిన అవసరం ఉంది. ఈ విద్యుత్ యూసేజ్ చేసి ఎటువంటి పంటలు పండిస్తున్నారు, రైతుల్ని ఎటువంటి దిశగా క్రాప్ డైవర్సిఫికేషన్ దిశగా తీసుకెళ్తే చాలా లాభం ఉంటుంది. 50,000 ఖర్చు పెట్టి 30,000 పంట పండించే బదులు 50,000 ఖర్చు పెట్టి 1,50,000 వచ్చే పంటలు పండించే దిశగా వెళితే గనక డెఫినెట్గా రైతు లక్షాధికారో లేదా రైతులు కొంత వాళ్ళ పరిస్థితి మెరుగుపడే సిచ్యువేషన్ ఉంటుంది. బట్ అల్టిమేట్గా మళ్ళీ 50,000 ఖర్చు పెట్టి 30,000 పంట పండించి దాని కొనుగోలు కోసం ఇబ్బంది పడొద్దన్నది మా ఉద్దేశం. ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు